అందరికీ జై శ్రీరామ్. కూటమి ప్రభుత్వం నిన్న అనంతపురం జిల్లాలో నిర్వహించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఏపీ రాష్ట్ర ప్రజలు మొత్తం అక్కడే ఉన్నారా అని అనిపించింది. కానీ అసలు కూటమి ప్రభుత్వం ఆ సభను పెట్టడానికి ఉద్దేశం ఏంది, ప్రజలకు ఏం మేలు చేయడానికి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ పెట్టడం జరిగింది. నిజంగా సభ వల్ల ప్రజలకు ఏమి ప్రయోజనం, సభ వలంగా ప్రజల్లోకి ఏ భావం తీసుకెళ్దాం అనుకుంటోంది, ఏం చెప్పడానికి సభ పెట్టడం జరిగింది, ఇలాంటి విషయాలు, అలాగే సభలో ప్రసంగించినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ఇంకా కొంతమంది మంత్రులు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటియో తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయరి. నిజంగా సూపర్ 6 సూపర్ హిట్ అయిందా ఆంధ్రప్రదేశ్లో, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది వారి మాటల్లోనే. ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు మొదటిసారి చూస్తూ ఉన్నాం. రోజు సాక్షి మొదటిసారి చూస్తాం, కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అతి సన్నిహితమైన పత్రిక కాబట్టి ఎప్పుడు దీంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది రాయరు. కాబట్టి చూద్దాం. తమ్ముళ్ళు స్పీడు, జన సైనికుల జోరు, కమలదళం హోరు, ఏపీ సూపర్ హిట్టు. ఇక్కడ చూసుకుంటే సూపర్ హిట్ సభకు రాజకీయాల కోసమో ఓట్ల కోసమో పెట్టలేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. మరి బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం అని చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాము. వీళ్ళు ఎన్నికల కోసం పెట్టలేదట సభ యొక్క ప్రాంగణం. నేను చెప్పినా కదా, మొత్తం ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడే ఉన్నారా అనే విధంగా నేను కూడా చూసిన సభను లైవ్లో. ఇగో అనంతపురంలో జరిగినటువంటి సభకు హాజరైన జనం సూపర్ 6 జెండాతో చంద్రబాబు. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతా ఉంది. జాతీయ సగటు నుంచి మంచి 2 అంకెల అభివృద్ధి రేటు. ఫేక్ రాజకీయాల కాలము చెల్లు రప్ప అంటే బెండు తీస్తాం. ఇకనున్నది సిబిఎన్ పవన్ అంటే చంద్రబాబు నాయుడు, పవన్ అన్నాడు. సిబిఎన్ అంటే చంద్రబాబు. సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. నాకు సీఎం పదవి వారే ఇచ్చారు. వైసీపీ నేతలది ధృతరాష్ట్ర కౌగిలి సిద్ధమని ఎగిరి పడ్డారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమే అంటే తోక ముడుచుకున్నారు. అనంత సభలో చంద్రబాబు ఫైరు. ఇక్కడ చూస్తూ ఉంటే త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు. ఇవందాక మనం చదివింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. దీని తర్వాత ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వం తీరు ఎలా ఉంది నేను మాటల్లో మీకు చెప్తా. త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం. రాష్ట్రం బాగుపడేలా కూటమి కాంక్ష. పెట్టుబడుల రాకతో సీమ యువతకు ఉపాధి. పారిశ్రామికకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక. 2047 నాటికి దేశంలోని ఏపీ నెంబర్ 1 చేస్తాం. సూపర్ 6 సభలో డిప్యూటీ సీఎం పవన్. అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాం. మోదీ సహకారం, బాబు అనుభవంతో పునఃఅభివృద్ధి. వైసీపీ ధ్వంసం చేసినటువంటి రాష్ట్రం కూటమి ప్రభుత్వం నిర్మిస్తోంది. సీమకు జలాలు, అద్భుతమైన అమరావతి మా కాంక్షలు. 2 ఏళ్లలో పోలవరం నిర్మించి చూపిస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి. ఇంకా ఇక్కడ ఆటో వాళ్ళకు దసరా కానుకగా ప్రతి ఒక్కరికి 15,000 ఎన్ని ఇబ్బందులున్నా అమలు చేస్తామని సీఎం ఇచ్చినటువంటి వాగ్దానం నిన్న మనం లైవ్లో కూడా చూడడం జరిగింది. తమ్ముళ్ళు ఆటో వాళ్లకు 15,000 రూపాయలు దసరా లోపల మీ ఖాతాలో పడబోతా ఉన్నాయని చంద్రబాబు నాయుడు చెప్పడము మన చెవులతో, నా కళ్ళతో చూసినా, చెవులతో విన్నా. అది వాస్తవమైన ముచ్చట. అంటే సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రాబ్లాలు లేవు అని అనుకుంటే 2 విషయాలు నేను
సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అర్థమయ్యేలాగా, ఏపీ ప్రజలకు అర్థమయ్యేలాగా రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఇదే ఆటో వాళ్ళకు సంబంధించి ఫ్రీ బస్సు పెట్టిన కాడి నుంచి వాళ్ళ జీవితాలు ఏంటంటే దరిలేని బాయిలో దిగినటువంటి మానవ జన్మ ఎలా ఉంటుందో అలా మారింది. ఎందుకంటే వాళ్ళ గిరాకులు లేవు, వాళ్ళ కుటుంబాలు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. నువ్వు దసరా కానుకగా ఇస్తా అంటున్నావు 15,000. మరి ఫ్రీ బస్ స్టార్ట్ చేసిన నెల నుంచి ఎందుకు ఇవ్వలేవు? ఇది కూడా లోపమే కదా. ఇదొకటి. రెండోది, మనకు ఏపీలో రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్డీఏ కూటమిగా ఉండి మీ ప్రభుత్వము యూరియా కొరత ఎందుకు రావడం జరిగింది? ఫస్ట్ రైతే రాజని మన భారతదేశ నినాదంలో ఒకటి, రైతులకు యూరియా కోసం అన్ని కష్టాలు ఎందుకు రావడం జరిగింది ఏపీలా? ఇది రెండో విషయం. మూడో విషయము, లక్షలాది మంది దివ్యాంగులకు పింఛనీలు రద్దు చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి నోటీసులు ఇప్పుడు వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేసినాయి. రీవెరిఫికేషన్ పేరుతోటి లక్షలాది మంది దివ్యాంగుల పింఛన్లతో జీవితాలతో ఆడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క అనంతపురం సూపర్ 6 సభ హిట్ అయిందా లేదా అనేది ఇప్పుడు మన ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు చెప్తారు. ఇంకా ఇది మూడో ముచ్చట దివ్యాంగుల ముచ్చట ఉంది కదా. తురకపాలెంలో విషాద మృత్యు రణరంగం మోగుతా ఉన్నది. తురకపాలెం ఒక విలేజ్. ఏదో మన మహేష్ బాబు సినిమాలో చూసినట్టు అనుకోకుండా అలా టకీమని చచ్చిపోతూ ఉంటారు మహేష్ బాబు సినిమాలో. అలాగా తురకపాలెంలో సేమ్ టు సేమ్ జరుగుతూ ఉంది. అది నీదాకా వచ్చింది, నువ్వు కూడా ప్రత్యేక నివేదిక చెయ్యాలి అని మాట్లాడినావు. మరి దాని గురించి కూడా ఎందుకు మాట్లాడతలేవు? ఇది నాలుగోది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. ప్రాబ్లాలు లేవు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది అంటే ఎవడు ఒప్పుకోడు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్దుకోవడానికే సీఎం, డిప్యూటీ సీఎం, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీరందరూ ఉన్నది. ప్రజలకు చేరవలసిన ఈ సూపర్ 6లో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయనేది నా యొక్క ఒక్కడి నినాదమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మీకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ప్రతి ఒక్కరి ఆవేదన. మీరు ఎన్డీఏ కూటమి స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి కొత్త పింఛన్లు మంజూరు చేసినారు? ఇవి అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓన్లీ పార్టీ కార్యాలయానికి పరిమితమైనది తప్పితే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నీకు దాన్ని ఏమంటారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు అంటే నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళడానికి నీకు ఆల్రెడీ అర్హత ఉంది. నిన్ను పులివెందల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిరు. నువ్వు ఒక పార్టీకి అధ్యక్షునివి. జగన్మోహన్ రెడ్డి అనే దద్దమ్మ ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం ఆడుకున్నదే ఆట, ఆడిందే ఆట, పాడిందే పాట, తానా తందానని రెండు వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యేగా కూడా వేస్టా, లేకపోతే సీఎంగా అలాగే ఆల్రెడీ వేస్ట్ అంటే వేస్ట్. మరి ఎమ్మెల్యేగా కూడా నువ్వు వేస్టా? అది వేస్టా కాదా అనేది నువ్వే నిర్ణయించుకోవాలా. నిన్న ఇటు కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లా సూపర్ హిట్ సభ పెడితే ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినాడు కూడా ఈరోజు చూడబోతా ఉన్నాం మనం. ఇగో ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనవద్దు, మేమొస్తే వాటిని రద్దు చేస్తాం. జగన్ విధ్వంసకరణ హెచ్చరికలు. చంద్రబాబు పవన్ అచ్చెన్న బావిలో దుంకి చావాలని దుర్భాషలు. ఇంకా మనం ఏం మాట్లాడతాం ఈయన గురించి? నువ్వు పోయి ఎక్కడ మాట్లాడాలంటే అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడాల్సింది పోయి కనీసం మా సొంత జర్నలిస్టుకు ఉన్నటువంటి అవగాహన కూడా అనుభవం కూడా నీకుందా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు చేతిలో ఆధారం పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా మైకు ముందర పెట్టుకొని స్పీకర్ ముంగట నువ్వు మాట్లాడితే ఏపీ ప్రజలు నీ గురించి మెచ్చుకుంటా ఉంటారు. కానీ నువ్వు ఈ రకంగా పార్టీ కార్యాలయంలో కూర్చొని
నీకు నువ్వే మీడియాలను పిలిపించుకొని లేకపోతే నీ మీడియాలను ఒర్రుతా ఉంటే ఎవడు కూడా పట్టించుకోడు అనేది అక్షర సత్యం. ఆందోళన వద్దు, ఏపీ వాసులందరికీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం. నేపాల్లో చిక్కుపోయిన బాధితులకు మంత్రి లోకేష్ భరోసా. అనంతపురం ప్రయాణం రద్దు చేసుకొని మంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు RDGS సెంటర్లోనే 2 గంటలు కొనసాగిన వారందరి సమీక్షణ సమాచారం. కబాబు నేటి మధ్యాహ్నం నుంచి తరలింపుకు ప్రక్రియ ప్రారంభం. నేపాల్లో చిక్కుపోయిన తెలుగు వారిని వీడియో కాల్లో మాట్లాడుతున్న మంత్రి లోకేష్ పక్కనే హోంమంత్రి అనిత. అంటే నేపాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసాల్లో మన తెలుగువారు అలాగే ఏపీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలని లోకేష్ ప్రయత్నిస్తున్నాడట. దాని గురించి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సంభాషణ. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా, దిక్కులేని ట్రంప్ గారికి ఇప్పుడే మెలిగొచ్చింది అన్నట్టు నువ్వే సుంకాలు విధిస్తూ ఉంటావు, నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. మోడీతో మాట్లాడేందుకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? మోడీ అనేటటువంటిది నువ్వు ఎప్పుడైతే భారతీయుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థుల్ని ఎంతోమంది కుటుంబాలను ధిక్కరించి ఇంటికి పంపిస్తా అని నీ యొక్క దుర్భాషలాడినవో, సుంకాలు ఏదైతే మనకు సంబంధించినటువంటి వస్తువుల మీద సుంకాలు ఇష్టానుసారంగా పెంచినవో ఆ రోజే నీకు ఇండియాతో దోస్తనం కట్ అయింది అనేది భారతీయులు, ఒకవేళ మోడీ ఒప్పుకున్న భారతీయులు ఎవ్వరూ ఒప్పుకోరు అనేది ఇది పక్కా విషయం. మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా, వాణిజ్య చర్చలపైన సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులపైన మోడీ సానుకూల స్పందన. భారత్ అమెరికా సమాజ భాగ్యమాలు మోదీ. అంటే ఇక్కడ మోడీ గారు కూడా ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే, 2 దేశాలు కొట్టుకుంటా పోతూ ఉంటే మధ్యలో ప్రజలు నలిగిపోతూ ఉంటారనో మరి ఏందో. మళ్ళా మన దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చిన వాడికి, ఎందుకంటే ఖచ్చితంగా తప్పు చేసినవాడు క్షమించాలి అని అడిగినప్పుడు క్షమాభావన అనేది మన లోపల ఉండాలి అనేది మన హిందూ ధర్మం యొక్క సాంప్రదాయం. మరి ఆ రకంగా ఆలోచించినాడా ఏందన్నా తెలియదు, కానీ మోడీ సార్ ఈ రకంగా మాట్లాడతాడని నేనైతే అనుకోలే. సానుకూల స్పందన చూద్దాం మరి ఏ రకమైన స్పందన రాబోతా ఉంది ఏంది అనేది. రాజీ పడడానికి జాతీయవాదిని, గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం. రాధాకృష్ణన్ను కలిసిన జస్టిస్ సురేందర్ రెడ్డి. రాధాకృష్ణన్కు స్వీట్ తినిపిస్తున్న అమిత్ షా. కలుషిత శైలైన కాటేసిందా. తురకపాలెం, నేను ఆల్రెడీ చెప్పిన, ఇప్పుడే మాట్లాడినా. తురకపాలెం గురించి ఆంధ్రజ్యోతిలో ఇప్పటి వరకు రాలేదు, ఈరోజు రావడం జరిగింది. కాలుష్యిత శైలైన కాటేసిందా. తురకపాలెంలో దాని ద్వారానే ప్రభాహీలన ఇన్ఫెక్షన్లు. జ్వరం బాధితులకు తొలుత RMP దగ్గరే చికిత్స, అనంతరంలో రోగం ముదిరి ఆసుపత్రులు పాలై మృతి. RMP క్లినిక్లో భారీగా యూనిటిక్స్లు క్లినిక్లు సీజ్ చేసిన వైద్య ఆరోగ్య అధికారులు. ఇటీవల చైనాలో కాలుషిత శైలంతో ఇదే తరహా ఇన్ఫెక్షన్లు, మిస్టరీ మరణాలకు ఇదే కారణం కావచ్చని అనుమానము. గుంటూరు మెడికల్ వైద్య రాష్ట్ర రంగానికి అధికారులు యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాలు. నేనేం చెప్పినా, ఇంతకు ముందే చెప్పిన, కూటమి ప్రభుత్వంలో ఏ ప్రాబ్లాలు లేవంటే తురకపాలెం ఊరు గుర్తుందా అని మీకు మరీ గుర్తు చేసిందో లేదో మనం చూసినాం. నేను పేపర్ని ఇంకా చూడక ముందే సూపర్ హిట్ అని మీరు మాట్లాడుకుంటా ఉంటే గుర్తు వేయడం జరిగింది. ఇప్పుడు మనము సాక్షి పేపర్ చూద్దాం ఒకసారి. సాక్షి ఆంధ్రజ్యోతికి భిన్నంగా ఉంటుంది సాక్షి. ఎందుకో మరి నాకు అర్థం కాదు, కానీ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభనేమో
ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటుంది. ఆంధ్రజ్యోతికి సాక్షికి భిన్నంగా ఉండడం దీంట్లో విశేషం. చూడాలి మరి ఇప్పుడు ఇక మనం ఇగో ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది ఉంటుంది. అసలు ప్రభుత్వం సరే ఈ సభ పెట్టింది దీని గురించి ఏమన్నా మాట్లాడతాడంటే ఈయన మాట్లాడు. అసలు ఈయనదొక వెరైటీ శైలి. సాక్షి సత్యమేవ జయతే, కూటమి అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల, చంద్రబాబు పైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఇది మనం ఈరోజు చూసుకోవాల్సిన విషయం. ఆయన ఈనాడు చూపిస్తా ఉన్నాడంటే ఆల్రెడీ ఈనాడు ప్రకటన అంటే మనకు నిన్నటి పేపర్, అది నిన్నటి పేపరు. జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ఈ యొక్క దృశ్యాలను మనం చూసుకుంటే బలవంతపు విజయోత్సవాల, చంద్రబాబు పైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధ్వజము. ఇక్కడ ఎందుకు అట్లా చేసినాడు అంటే తల్లికి వందనం మొదటి ఏడాది పూర్తిగా ఎగగొట్టడం మోసం కాదా, రెండో ఏడాది ఆకాంక్షల పేరుతో 30 లక్షల మందికి ఎగ్గొట్టింది, మిగతా వారికి అరాకొర 9,000 10,000 ఇవ్వడం మోసం కాదా, అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 ఇవ్వడం మోసం కాదా, ఇది ఏటా 3 గ్యాస్ సిలిండర్లు అన్నావు, 2 ఏళ్లలో 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే కేవలము ఒక్కటే ఇచ్చినావు, ఇది మోసం కాదా, ఎక్కడికైనా ఉచిత బస్సు అన్నావు, ఇప్పుడు 1,00,000 ఆంక్షలు పెట్టినావు, ఇది మోసం కాదా, జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తానని ప్రతి ఎన్నికల్లో సభలో చెప్పినావు, ఇప్పుడు ఆ పథకాలన్నీ రద్దు చేసినావు, ఇది మోసం కాదా, నువ్వు ఇస్తానన్న సూపర్ 6 సూపర్ 7 పథకాలను ఎగ్గొట్టినావు, ఇది మోసం కాదా అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి విషయం. మరి తల్లికి వందనము, అలాగే మనకు చూసుకుంటే అన్నదాత సుఖీభవ, ఇంకా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, ఇలాంటి విషయాలు నిజంగానే జరిగిందా అని మనం చూసుకోవాలి. ఒకసారి ప్రభుత్వం నిజంగా మనకి ఇలా మోసం చేసిందా, లేకపోతే కావాలని అనుచితంగా వాక్యాలు రాస్తే, ఎందుకంటే ఆయనకంటూ పేపర్ ఉంది కాబట్టి ప్రజలను మభ్యపెట్టనికి. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కానీ అందులో మొత్తానికి కల్పితమే, మొత్తానికి అందులో ఏ మూలనన్నా అరాకొర కొద్దిగంత నిజం ఉంటుందేమో అని ప్రయత్నిస్తూ ఉంటా. అక్కడికి వచ్చి మొత్తం డీటెయిల్స్గా వెతికేసరికి అసలు నిజం ఉండదు. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే జగన్మోహన్ రెడ్డి. ఈయన 5 సంవత్సరాలు పాలించినటువంటి పాలనలో దురదృష్టకరమైనటువంటి దృశ్యాలు చూసినామంటే, ఒక ఎమ్మెల్యేగా అన్నటువంటి పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద నువ్వు రాత్రి 12 గంటలకు అరెస్టు చేసి, అంటే అరెస్టు చేయడానికి ప్రయత్నించి ఆ రోజే నీకు మొదటి కొరివి పెట్టుకున్నావు, ఆ రోజే. తర్వాత చాలా గ్రామాలు, చాలా రకాలుగా నీకు నచ్చినటువంటి విద్వాంస ఉష్కే నీకు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ఎవరు ఆయన ఏమంటారు, బోరగడ్డ అనిలా ఏ అనిలో ఆయన మాట్లాడినటువంటి భాష అలానే పేరు నాని, ఇంకా చూసుకుంటే చాలామంది విపరీతంగా ఘోరాతి ఘోరంగా అసెంబ్లీలో మాట్లాడే మాటలు కావవి, అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడి ప్రజల్లో విసుగంటే మరీ విసుగొచ్చేసింది. అసలు 5 సంవత్సరాలు ఎప్పుడొస్తాయిరా నాయనా అనేంత ఘోరంగా. అలాంటి నిన్ను నేను ఎప్పుడు నమ్మను. కాకపోతే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు, మరి ఆ పులివెందల ప్రజలని ఏ రకంగా ఓటేసినారో తెలియదు కానీ ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున నిలబడాలి. ఎన్నికలకు ముందు సూపర్ 7 పేరుతో ఈనాడులో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్, ఈరోజు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తే బాబు మోసం కళ్ళగట్టినట్టు కనిపిస్తోంది. ఆడబిడ్డ నిరుద్యోగ అభివృద్ధి 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పింఛన్ల హామీలను సూపర్ 6 నుంచి లేపేశారు. 18 ఏళ్ళు నిన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 చొప్పున
1500 చొప్పున 2 ఏళ్లలో 36,000 చెల్లించావా? ఇది మోసం కాదా? 50 ఏళ్ళు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 4,000 చొప్పున 2 ఏళ్లలో పింఛనీలు 96,000 రూపాయల పింఛన్ చెల్లించావా? ఇది మోసం కాదా? నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చెల్లించావా? ఇది మోసం కాదా? ఇలా ప్రతిదీ మోసం కాదా అంటే నువ్వు మోసం చేసినావు, ఓడిపోయినావు. నిజంగా వీళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు కూడా మోసం చేస్తే ఖచ్చితంగా మోసపోతారు. అది వాళ్ళకు కూడా తెలుసు. ప్రభుత్వ పరిధిలోనే మెడికల్ కాలేజీ కష్టాలు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో జనం లేక ఖాళీగా ఉన్న కుర్చీలు. ఏమో మరి, నేనైతే కళ్ళతో లైవ్లో చూసినా జనం అయితే కనిపించినారు. మరి ఇది ఎక్కడ ఏం కథ ఏంది అన్నది తెలియదు. కానీ ఢిల్లీలో చిలకలూరుపేట విద్యార్థి హత్య, రివాల్వర్తో కాల్చివేత, తోటి విద్యార్థిని కాల్చినటువంటి విద్యార్థి సైతం చికిత్స పొందుతూ మృతి. అతడు మాజీ కౌన్సిలర్ కుమారుడు. అన్నవరం పంచాయతీ సర్వే 101/1 రెవెన్యూ అధికారుల ఆదేశాలకు కంచె వేస్తున్నటువంటి కూలీలు. ఈ చిత్రంలో కనిపిస్తున్న తండ్రి కొడుకుల పేరు వెంగేటి నాగబాబు, జయదీపు. పంతలు వీరే చలనాలతో నిరసించిపోయిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇలా సొమ్మసిల్లి పడి ఉన్నారు. 2 రోజుల నుంచి వీరు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగానే ఉంది. వీరి కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి నాగబాబు కోడలు వరుస అయ్యే శ్రావణి కూడా వాంతులు చేసి వీరనాల్చో ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందునని చెప్తున్నారు. నీరు బైలం విషం, డ్రైనేరియా, ఇది కూడా నాకు తెలిసి తురకపాలెంకి సంబంధించినటువంటిది అని నాకు అనిపిస్తూ ఉన్నటువంటి ముచ్చట. చూసుకుంటే ఇక్కడ 2 మృతి, వందలాది మంది ఆసుపత్రి పాలు, వాంతులు వరవచనాలతో ఉన్నటువంటి లేకపోతే భోజనాలు ఇడుస్తూ అధికారులు బుకాయింపు. ఇక్కడ చూస్తున్నటువంటి విజయవాడ ఇది విజయవాడలో పడగ విప్పిన డయోరియా. విజయవాడల అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జలం ప్రభావితం అనేది ఎక్కువగా ఉంది అని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. అందుకనే కూటమి ప్రభుత్వం మీరు గనక అంతా బాగానే ఉంది అని ఈజీగా తీసుకోవద్దని నేను చెప్తా ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఆంధ్ర ప్రభను చూద్దాం. దీంట్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన ఆంధ్ర అసెంబ్లీకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడో ఆ రోజు ఆయన మాటలు అయితే నేనైతే నమ్మతా. అప్పటి వరకు కూటమి ప్రభుత్వం కరెక్ట్ చేస్తుందని నేను అనడం లేదు. కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా బొమ్మిని తిమ్మిని చేస్తాడు అనేది నా మనసుకు అయితే చూసినా కాబట్టి చెప్తా ఉన్నా. ఆయన రావాల్సింది ప్రజలారా మీరు ఆలోచన చేయరి, అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి వచ్చి సాక్ష్యాధారాలతో సహా ఆయన మాట్లాడాలి. అలాంటిది ఏదో ఇంటికాడ కూర్చొని ఆయనకు నచ్చినటువంటి తిరుపతి వెంకన్ననే ఇంటికి తెచ్చుకున్నటువంటి ఈయన తిరుపతి వెంకన్నము దర్శనం చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్లో నీ సంతకం ఉండాలి. ఎందుకంటే నువ్వు పరమతస్తునివి కాబట్టి. అది కూడా చేయలేవు నువ్వు. అంటే నీ గురించి ఏ రకంగా మేము మాట్లాడాలో ఇక నాకైతే అర్థమైతే లేదు. కానీ కరెక్ట్గా నువ్వు కనుక ప్రజల తరఫున స్పందించాలంటే అసెంబ్లీ గద్దె ఎక్కి తీరాల్సిందే. ఇది నేను కాదు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి విషయము. చివరి శ్వాస వరకు పేదల సేవలోనే, చివరి రక్తబొట్టు పేదలకే దారపోస్తా, వారి అభివృద్ధి పైన నాకు పవన్ కళ్యాణ్ మాట్లాడితే కొన్ని నేను ఒప్పుకుంటా పవన్ కళ్యాణ్ మాటల్లో. కానీ పవన్ కళ్యాణ్కు నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని రోజులంటూ నువ్వు చంద్రబాబు ఒకవేళ తప్పు చేసినా జై చంద్రబాబు అంటా ఉంటావు. ఒకవేళ చంద్రబాబు ప్రజల తరఫున అనుచితమైన పనులు చేస్తూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ జై కొడితే మాత్రం ఊరుకునే లేదు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ ఇది నీకు కరెక్ట్ అని అనిపిస్తే గనక ఖచ్చితంగా నీకున్నటువంటి డిప్యూటీ సీఎం కాదు, నువ్వు నీ హోదానే వదులుకొని నువ్వు కూటమిలోంచి పక్కకు రావాలి. అది ప్రజల కోసం. ప్రజలు నిన్ను ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే లేని నీ పార్టీని 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిపించి 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతోటి నీకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి ఆంధ్ర ప్రజల తరపున నువ్వు నిలబడకపోతే ఆత్మ నయవంచక చేసుకున్న వాడివైతావు. ఎందుకంటే నువ్వు భగవద్గీత, రామాయణం, హిందూ సాంప్రదాయాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తివి. కానీ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇప్పటికి ఇది 4వసారి సీఎంగా చేసినాడు. అంతకుముందు ఎన్నో దారుణాలు చేసిండు. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నేనైతే నమ్మ చంద్రబాబు పక్షంలో న్యాయం జరుగుతుంది అంటే దానికన్నా ఇంకా ఏదో ఒక అంతరార్థం ముందే ఉంటుంది. భారతదేశంలోనే 27 రాష్ట్రాల సీఎంల కంటే ఈ చంద్రబాబు నాయుడే ఎందుకు ధనిక సీఎము? పవన్ కళ్యాణ్ ఆలోచన చేయాలి ఒకసారి. నిన్న అనంతపురం సభలో కూడా మాట్లాడుతూ పవన్ను పోవడంతో పవన్ కళ్యాణ్ పొగుడుతూ అంటే మరీ విపరీతంగా పొగుడుతూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక ఎదిరిస్తే కూటమి ప్రభుత్వం ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా ఈ 2024 ఎన్నికల్లో గెలిచేవాడే కాదు అసలు కూడా. పవన్ కళ్యాణ్ అనే ఏకైక వ్యక్తి ఏమిటి ఆయన కూడా చెప్పిండు, ఈ అధికారం ఇచ్చింది ఎవరు నాకు అని ఆయన నోటి నుంచి అనకనే అన్నాడు చంద్రబాబు. చాలామంది జన సైనికులు, ఎమ్మెల్యేలు కూడా, మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే జన సైనికులు అలాగే జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా జరుగుతున్నటువంటి కొన్ని అవమానాలను భరిస్తూ కూడా నీ కోసం ఉంటున్నారు తప్పితే కూటమిలో ఎలాంటి మీ పార్టీకి లాభం లేదు, ప్రజలకు కూడా లాభం లేకపోతే పక్కకు జరగాలి. ప్రజలకు లాభం ఉందా? ఖచ్చితంగా మీరు కష్టపడాలి. ఎందుకంటే ఓటేసిన దానికి. ప్రజలకు లాభం లేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే నువ్వు పక్కకు జరగకపోతే నువ్వు ఆత్మ నయవంచక చేసుకున్న వాడివైతే రాజకీయ పార్టీ నీకు ఇంతటి గ్రేటింగ్నెస్ ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజలు మళ్ళీ నీకు జీవితంలో కూడా ఇలాంటి హోదా అనేది ఇవ్వరు. కాబట్టి ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడిన విషయాన్ని ఒకసారి చూసుకుంటే అటు ప్రజా శ్రేయస్సు ఇటు ప్రగతి ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. ఆర్థిక కష్టాలు ఉన్న నిర్గారంగా సూపర్ 6 అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. 2047 నాటికి నెంబర్ 1గా ఏపీ. త్వరలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా, గ్రామీణ రహదారులు అభివృద్ధికి పెద్దపీట, మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయం ఇది. ఇక నేను డిప్యూటీ సీఎం మాటనే మాట్లాడతా, ఎందుకంటే చంద్రబాబు మాట మాట్లాడాలంటే కూడా మనకు టైం కూడా ఎక్కువ లేదు. ఆటో డ్రైవర్లకు దసరా కానుక చూద్దాం. సూపర్ సభలో జన నీరాజనం, మహిళలకు జయకేతనం. 3 టెండర్లుగా వేరవని జనం కిక్కిరిసిన రోడ్లు, సభా ప్రాంగణం, లక్షలాది మంది కోసం ఏర్పాట్లు. వాస్తవానికి సభ అనేది నిండిందనే చెప్పవచ్చు. అది నేను చూసినా కాబట్టి చెప్తా ఉన్నా. ఇక్కడ నేపాల్లో చిక్కున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొస్తానని మంత్రి లోకేష్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విషయము. లిక్కర్ కేసులో చెవిరెడ్డికి మళ్ళీ నిరాశే. బెయిల్ పిటిషన్ను కొట్టివేసినటువంటి సిబిఐ కోర్టు. పైలా దిలీప్కు హైకోర్టు నోటీసులు. విచారణకు ఈ నెల 15 వాయిదా. నకిలీ బిల్లులు, నిధులు ఎలా మంజూరు చేశారు? ఐపీఎస్ సంజయ్ పైన అధికారుల ప్రశ్న వర్షం. తొలి 7 గంటల పైన విచారించిన సిబిఐ. ఒక ఐపీఎస్ అయి ఉండి ఏమంటారు, ఐపీఎస్ అయి ఉండి యూపీఎస్లో భాగమే ఐపీఎస్. యూపీఎస్ అంటే ఐపీఎస్ ఐఏఎస్. ఈ ఐపీఎస్ ఐఏఎస్లే ప్రభుత్వాలను, ప్రజలను ఏలేటువంటి ల్యాండ్ ఆర్డర్ అండ్ సోషల్ విభాగాలకు సంబంధించినటువంటి ఈ 2 కేటగిరీలు. దీంట్లో ఒక ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి నువ్వు మద్యం కేసులో తత్తావు పలికినావంటే నువ్వు ఎంత వేస్ట్ ఫెలో అనేది అర్థమవుతా ఉన్నది. ఎంతటి ఘనకార్యం సాధించి
ఒక ఐఏఎస్ పాస్ అవనికి నువ్వు ఎంత కష్టపడ్డావో ఈ యొక్క మద్యం కేసులో ఇరుక్కుపోయి అంతకంటే ఘోరాతి ఘోరంగా అవమానాల పాలవుతా ఉన్నావని ఇక్కడ ఉన్నటువంటి ఆయన సంజయ్కి నేను చెప్తా ఉన్నా. ట్రంప్ డబుల్ గేమ్, ఇటు స్నేహాస్తం అటు వ్యతిరేక నిర్ణయాలు, మిత్రుత్వంతోనే అదే వైఖరి. ఇజ్రాయిల్, అమాన్, రష్యా, ఉక్రెయిన్ వ్యవహారాల్లో అదే ధోరణి. మిత్రదేశం ఖతార్కు వెన్నుపోటు. ఖతార్ అంటే మనకు తెలుసు ఏంది, మన గల్ఫ్ దేశం ఖతార్కు వెన్నుపోటు. దోహా పైన ఇజ్రాయెల్ దాడి విషయాన్ని ముందుగా చెప్పని ట్రంప్ ఇప్పుడు భారత్తో మనం మళ్ళీ దోబూచులాట. వాణిజ్య ఒప్పందాల పైన చర్చకు గ్రీన్ సిగ్నల్, మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా అంటూ వెల్లడి. మరోవైపు ఈయూతో మంతనాలు, భారత్ పైన 100% టారిఫ్లు వేయాలని సూచన. అయోమయంలో అంతర్జాతీయ సమాజమే. ఇక మరి టారిఫ్లేమో 100% వేయాలంటా ఉన్నాడు. మళ్ళానేమో మనతోటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య చర్చల కోసం మోడీతోటి మాట్లాడేందుకు చూస్తూ ఉన్నట. ఇలాంటి దాన్ని ఏమంటారు, ఊసరు వెళ్ళి మాదిరిగా ఉండేటోని ఎవడు కూడా నమ్మద్దు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరోమారు ప్రజల గురించి ఆలోచించి ఈ ట్రంప్ అనే కంపుతోటి దూరంగా ఉంటే మంచిదని కోరుకుంటా ఉన్నా. చూసినారు కదా, చివరి శ్వాస వరకు పేదలకు సేవలోనే ఉంటారని చెప్పిండు. ఈడొకటి లాస్ట్ విషయం చూసుకుంటే, రప్ప అంటే చిప్పకూడే, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం. ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్ అన్నీ మనం చూసుకునే. ప్రజలారా గిరి విషయం 3 పేపర్లో మనం చూసినటువంటి ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, ఈ 3 పత్రికల్లో మీకు నచ్చినటువంటి విషయం, నేనైతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో తప్పులు లేవు అంటే ఊరుకునేది లేదు. తప్పులను ఎండగడుతూ, తప్పులను చూపిస్తూ, నాకైతే ఈ సభ అవసరమా అనంటే నన్ను అడిగితే మాత్రం అవసరం కాదు. ఏమి ఉద్దేశం తీసుకెళ్దామని ప్రజల్లోకి. ఇక్కడ ఈ సభ నుంచి మీరు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానం అయితే నచ్చింది. ఏంటంటే ఆటో వాళ్ళ జీవితాలకు నెలకు 15,000 రూపాయలు వాళ్ళకు చేదోడుగా వాదోడుగా ఉంటామని. కానీ చంద్రబాబు మాట మాత్రం నేను నమ్మను. ఇలా శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉచిత బస్సు పెట్టి ఆటో యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెలకు 12,000 రూపాయలు ఇస్తా అని 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉన్నా ఎగ్గొట్టినాడు. కానీ ఇప్పటికీ రూపాయి ఇయ్యలే. అటువంటి ధోరణి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో తోడు దొంగలుగా అరెస్ట్ అయినటువంటి విషయాన్ని మనం చూసినాం. మరి ఇటువంటి మీరు చెప్తా ఉంటే ఎవరు నమ్మరు. ఇక్కడ ఓన్లీ నిన్న ఫోకస్ కూడా మీరు మొత్తం సభను చూసిరో లేదో, నేను మాత్రం లైవ్లో చూసిన. పవన్ కళ్యాణ్ మీదే ప్రతి ఒక్కరి ఫోకస్. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు దద్దరిల్లినటువంటి సభ చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు దద్దరిల్లలే. అది పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి స్టామినా, ఆయన మన హిందూ ధర్మానికి ఇచ్చేటువంటి విలువ, ఆయన మన హిందూ ధర్మం పట్ల అన్నీ చదివి అన్నీ నేర్చుకున్నటువంటి మహామహా యోధుల గురించి అయినా చెప్తా ఉన్నటువంటి, అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన రోమాలు నిలబడతా ఉంటాయి, నిక్కరొక్కుతూ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఆయనకు గౌరవాన్ని ఇస్తూనే ఉంటా. వ్యక్తిగతంగా అయినా ఆయన పార్టీ జనసేన పార్టీ తరపున జనసేన పార్టీలో రూపాయి తీసుకోకుండా, మద్యం ఇవ్వకుండా కూడా వాళ్ళు గెలిచారు అంటే ఆ విషయం పైన కూడా దీన్ని బేస్ చేసుకొని మాట్లాడేది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగితే ఓకే, లేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడుని కూడా నువ్వు వదులుకొని ప్రజల కోసం మళ్ళీ ప్రశ్నించాల్సిందే అని కోరుతా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు కొంచెం చాలా క్షుణ్ణంగా మనం మాట్లాడడం జరిగింది. రోజు రోజుకు మనం కూడా మాట్లాడే విధానం, మాట్లాడే ధోరణి మారుతూ ఉంటుంది. ప్రజలారా వీడియోను అందరికీ మీరు షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. మరోమారు అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.